అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ అబద్ధాల పత్రిక సాక్షి పత్రిక నిన్నటి పేపర్ చూపిస్తాను రండి. ఇది నిన్నటి పేపరు. నిన్నటి పేపర్లో అమ్మాయి కోసం రాశారండి. పారిశ్రామికవేత్తలే టార్గెట్ అండి. మీకు ఈ అమ్మాయి గురించి అంతా విన్నారు కదా మీరు. తను ఎలా మోసం చేశారు, తను అరెస్ట్ చేయడానికి వాళ్ళ అమ్మగారు రిటైర్ ఎంప్లాయ్, ఇది ఆర్బీఐ, తండ్రి ఏమో నేవీలో పనిచేసిన సోల్జర్, రిటైర్డ్. ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి ఆవిడ డాక్టరేట్ చేసిన ఓ లేడీ, మంచి యాక్టర్ కూడా. అలాంటి ఆవిడని ఎలా తీసుకొచ్చారో, అలా చిత్రాంశాలు పెట్టారో ఆల్రెడీ మనం చెప్పాం, అన్ని మీడియాలు చెప్పాయి. అయితే ఇప్పుడు వెంటనే సాక్షి పత్రిక వచ్చేసి పారిశ్రామికవేత్తలనే టార్గెట్ చేస్తుందట. మళ్ళీ అమ్మాయి ఫోటో వేస్తారు, కనీసం ఏదైనా బ్లర్ చేయడం కానీ మాస్క్ చేయడం కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా అమ్మాయి ఫోటో ఏదో సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఫోటో వేస్తారు. మరి ఇదే వైసీపీ వాళ్ళు గతంలో రోజా గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్లో అశ్లీలంగా యాక్ట్ చేసావు, నువ్వు బట్టలు లేకుండా యాక్ట్ చేసావు, లేకపోతే చిన్న చిన్న బట్టలు వేసుకుని యాక్ట్ చేసావు కొంతమంది చేశారు అప్పట్లో ఆరోపణలు. అప్పుడు వచ్చి అది వృత్తి ధర్మం, ఒక మహిళను పట్టుకుని ఇలాగ అంటారా, ఒక మహిళను అలాగ అవమానిస్తారా అని ఏడ్చిన పోరంబోగేదలో మరి ఎలా వేశారు ఈ ఫోటో? ఈ ఫోటోని ఎలా హైలైట్ చేశారు? తను యాక్టింగ్లో ఏదైతే సినిమాలోనో సీరియల్లోనో చేసిన ఆ యాక్టింగ్ కోసం వేసుకున్న బట్టలని డైరెక్ట్గా వేసేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని ఎలా చూపి. అసలు ఈ పత్రికకి ఎవరండి అమ్మండి? భారతి గారు కదా. భారతి రెడ్డి గారు కూడా ఒక ఆడపిల్ల కదండి. ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంకొక ఆడపిల్ల కోసం ఇంత నీచంగా రాస్తున్నా మరి ఆవిడ చూసి చూడనట్టు ఉంటుందా, లేకపోతే ఆవిడే రాయింటుందా? ఆవిడ ఇలాంటి వార్తలు రాస్తూ ఆవిడ మరి ఏంటండి ఈ రాక్షసానందం? ఏంటంటే పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వం ఎత్తనటండి. పారిశ్రామికవేత్తలు బెదిరించేస్తాం. ఎక్కడో జిందాల్ని మరి ఆయన అన్నారు కదా, జిందాలే చేసేది ఇదంతాని, జిందాల కోసం ఈ గవర్నమెంట్ చేసింది అన్నాం కదా. అక్కడ జిందాల్, ఎక్కడ మహారాష్ట్రలో పారిశ్రామికవేత్త కోసం ఇక్కడ వలవలా కన్నీళ్లు కార్చేస్తున్న సాక్షి పత్రిక. కాదంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవిధాని, సజ్జల్ జిందాల్, ఇది ఇతనే మెయిన్. ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తారు. ఎలాంటి వారికి అండగా నిలబడాలి? ఏదో ఒక అమ్మాయిని టార్చర్ చేసి, అమ్మాయి మీద తప్పుడు ఆరోపణలు చేయించి, అమ్మాయి కేసు విత్డ్రా చేసుకోలేదని వాళ్ళని కిడ్నాప్ చేయించి నరకం చూపించిన యదవల్ని ఎలా చూడాలండి? అండగా నిలబడాలి వాళ్ళకి. మీరు అలాగా అవినాష్ రెడ్డికి, అనంతబాబుకి, అంబటి రాంబాబుకి ఇలాంటి పనికిమాల వాళ్ళందరికీ అండగా నిలబడటం వల్ల కదా సంకనకపోయారు. ఇలాంటి వాళ్ళకి ఇది నేరస్తులకు అండగా నిలబడాలా? ఒరి అమ్మ ఇదేం చట్టంరా బాబు. అలాంటి నేరస్తులకు అండగా నిలబడకుండా వాళ్ళు దోషులుగా చూస్తున్నారటండి టీడీపీ నాయకులు. తప్పు చేసిన మరి తప్పుడోడు అనుకున్నానే, ఒరే నువ్వు తప్పు చేసిన పర్లేదు బాబు, నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తావు, మాకు బాగా ముడుపులెత్తావు కాబట్టి నీకు మేము అండగా అది మీరు చేసే పని, మాఫియా చేసే పని అది. అందుకే సంకనాకపోయారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలు ఊరి అమ్మ అవునా నిజమా? ఈ పని వల్ల తప్పు చేసిన అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయండి. నీ అమ్మ సిగ్గనేస్తుందిరా బాబు. సిగ్గా మీరు తినేది అన్నమేనా అసలు? ఎక్కడో మహారాష్ట్రలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేశాడని ఇక్కడ మాట్లాడితే ఇక్కడున్న పారిశ్రామికవేత్త అంటే ఇక్కడున్న పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇలా ఆడపిల్లలను మోసం చేసేవాళ్ళు, ఆడపిల్లలు కడుపులు చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు. మీరు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు మొత్తం మీరు అవమానిస్తున్నారా బాబు? ఈ దందాతో సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో దాల్మియా సర్కారుకు బెదిరింపులు. ఇదేందుకు ఇక్కడ ఏం ఆర్డర్ రాస్తున్నారు, దీనికి ఏం కంక్లూజన్ ఇస్తున్నారు? బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ పత్రాలతో పలు రాష్ట్రాలు కొలగొట్టిన కాదంబరి. ఏపీకి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఛేదించిన విజయవాడ పోలీసులు. న్యాయస్థానం అనుమతితోనే అరెస్ట్మెంట్. ప్రస్తుతం కేసును వకీలిస్తే ఎల్లో మీడియాలో మనం మేటకి వెళ్ళిపోదాం అండి. సూటిగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదే వైసీపీ వాళ్ళు ఆ క్యూట్ బాయ్ని తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఎవరండి? ఆంధ్రాకి చెందిన బాధితుడు అండి. అతను వైసీపీ నాయకుడు కాదు, వైసీపీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు, ఎవరు కాదట. వైసీపీ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ ఏదో అతను, కానీ కామన్ బాధితుడు అటండి అని రాశారు. ఆ కామన్ బాధితుడైన క్యూట్ బాయ్ని తీసుకొచ్చి సాక్షి స్టూడియోలో కూర్చోబెట్టారు. వైఎస్ఆర్సీపీకి ఏంటి సంబంధం? ఈయన్ని గుడ్డోని అపాయింట్ చేశారు. దీన్ని ఎలాగన్నా దారి మళ్ళించరు అబ్బాయి జాగ్రత్తగా అని చెప్పి ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరిని కలిపి మనం ఇంటర్వ్యూ చేద్దామండి. సార్ 4 రోజుల నుంచి ఎల్లో మీడియాలో నాణ్యానికి ఒక వైపు చూపిస్తూ ఓ మహిళ అంటే ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం, ఆమె ఏడుపులు, ఆమె బాధ చెప్పుకోవడం, ఎల్లో మీడియా అంతకుమించి ఆడవడం, వెంటనే పరమాన్నం వండడం, ఆ పరమాన్నం వండినటువంటి పాత్రకు వచ్చినటువంటి మసి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి పూసేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే నాణ్యానికి రెండో వైపు ఏముందని చూపించే ప్రయత్నం. ఎస్, మీరు బాధితులు అంటున్నారు. డైరెక్ట్ గా చెప్పండి సార్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ కాదంబరి మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయం అయింది? 2009లో హైదరాబాద్ లో పరిచయం అయింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకటక్కడ పరిచయం అయింది. ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వడం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం, మాట్లాడుతూ డబ్బులు అడగడం, ఇటువంటి వ్యవహారాలు చేశారు. 2014లో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని. సో తరచుగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం, తను వాళ్ళమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి, లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తానని బ్లాక్ మెయిల్ చేయడం. నేను ఎక్కడున్నా సరే 50 లక్షలు పంపించండి, పంపించండి, రకరకాలుగా. ఎంత సోది మనం వెళ్ళలేమో కానండి. ఈ గుడ్డుడు అడిగాడు, సాక్షి గుడ్డుడు ఏమో అడిగాడంటే, ఒరే బాబు ఎందుకే అంత బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సంబంధించిన సీక్రెట్లు ఏమన్నాయట్రా మదేరా అన్నాడు. అంటే మా క్యూట్ బాయ్ ఏమన్నాడు తెలుసండి, నేను అమ్మాయితో కలిసి ఫోటో దిగాను 2 సార్లు. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేశాడండి. ఆ మార్ఫింగ్ ఫోటోలు మీ ఇంట్లో అయిపోతాం, మీ నాన్నతో అయిపోతాను, మీ అమ్మతో అయిపోతానని బెదిరించారట. ఈ అమ్మ
అది ఎక్కడో ఉంటుందండి 11 నిమిషాల్లో కాదు మీరు చూడండి తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు ఇది అంటే మనం ఒక అమ్మాయితో ఫోటో దిగాం మనం అనుకుందాం ఒక హీరోయిన్తో మనం దిగాం లేదా మనతో హీరోయిన్ దిగింది ఏదో సంథింగ్ ఆ ఫోటోని మార్పింగ్ చేస్తామంటే భయపడే మగోడి భారతదేశంలో కాదండి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా ఒక ఆడపిల్ల నీ ఫోటో మార్పింగ్ చేస్తానమ్మంటే ఆడపిల్ల భయపడుతుంది లేదా నీ వీడియోని మార్పింగ్ చేస్తానంటే ఆడపిల్ల భయపడుతుంది కానీ ఇప్పుడు మన ఫోటోలు ఉంటాయి ఏముంది ఒకవేళ చేశారు అనుకుంటాం ఏముంది మగుడు ఎవరైనా భయపడతాడా నువ్వు భయపడతావా నువ్వు భయపడతావు నీ ఫోటో మార్పింగ్ అందుకు క్యూట్ బాయ్ అల్లిపడేటండి భయపడిపోయి 50 లక్షలు ఇచ్చాడు 40 లక్షలు ఇచ్చాడు అమ్మ ఎవడ చెప్తారు ఇలాంటి సోది మీరు ఎవడన్నా నమ్ముతాడు అసలు అంత ఘోరంగా మాట్లాడుతున్నారండి అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని డిఫేమ్ చేసేది అర్జెంట్గా పైనుంచి వచ్చింది ఆర్డర్ ఆడపిల్లని మొత్తం బదనం చేసేయండి ఆ అమ్మాయికి ఉన్న మొత్తం పరువంతా తీసేయండి అని ఈ మొదలెట్టారు క్యూట్ బాయ్ అంటాడండి ఒక చోట మరి నీకు సంబంధించిన ఫోటో చూపించింది అమ్మాయి ఫోటో చూపించింది కదా మరి దాని సంగతి ఎట్రా అబ్బాయి అని అడిగాడు ఒక గుడ్డోడు సాక్షి గుడ్డోడు అడిగితే క్యూట్ బాయ్ అంటాడు నేను చిన్నప్పటి నుంచి లావుగానే ఉన్నాను నా 6 ప్యాక్ ఉన్న ఫోటో చూపించింది అమ్మాయి నాకు 6 ప్యాక్ లేదు కదా ఇప్పుడుని కాబట్టి ఆ ఫోటో నాది కదా అన్నాడు ఏంటది ఏడో బాబా అబ్బాయి క్యూట్ బాయ్ ఇది 6 ప్యాకా ఏమంటే అసలు ఇలాంటి 6 ప్యాక్ అసలు ఏ దేశంలో ఎవరికైనా ఉంటుందా నువ్వు ముద్దుగా ఉంటానని చెప్పావు ఆ ముద్దుగా ఉన్న ఫోటో అమ్మాయి బయట చూపించింది అయితే నాకు ఇందులో విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కొంచెం కన్సర్న్ ఉందండి కొంచెం జాలి అయితే ఉంది ఎందుకంటే ఇది ఇతను చేసిన పని కాదు ఓకే ఇతను ఏదో ముచ్చటపడ్డా లేకపోతే మరొకటి జరిగిందా ఒకరికొకరు అండర్స్టాండింగ్ మీద ఆవిడకి ఫ్లైట్ టికెట్లు వేసాడట ఆవిడకి హోటల్ టికెట్లు వేసాడట ఆవిడకి షాపింగ్ ఏమో మొత్తానికి కాలేదు ఇద్దరి మధ్య ఏదో నడిచి ఉండొచ్చు ఇష్టంగా ఉన్నప్పుడు బోల్ జరుగుతాయి కష్టమైనప్పుడు వెళ్ళిపోతారు ఓకే అక్కడ దాకా ఓకే కానీ అతనికి పరిచయం 2009లో కుక్కల విద్యాసాగర్ అన్న వ్యక్తికి 2009 నుంచి వీళ్ళ పరిచయం కొనసాగుతూనే ఉంది కానీ ఇతను కంప్లైంట్ 2024 ఫిబ్రవరిలో పెట్టాడు ఏమంటే 2009 నుంచి 2024 15 సంవత్సరాలు ఉంది ఈ 15 సంవత్సరాల కాలంలో కేవలం 24 ఫిబ్రవరిలో ఎందుకు పెట్టాడు అది కూడా 23 డిసెంబర్లో ఈ అమ్మాయి జిందాల్ మీద కేసు పెట్టిన తర్వాత అక్కడ జిందాల్ మీద ఏమో 23 డిసెంబర్లో అమ్మాయి కేసు పెడుతుంది ఇతను వచ్చి 24 ఫిబ్రవరిలో కేసు పెట్టి నేను 15 సంవత్సరాల నుంచి నేను అత్యాచారానికి గురైన అంటున్నాడు విద్యాసాగర్ ఇది ఎవడన్నా నమ్మి మాట అండి ఇది మగవాడు ఎవడన్నా అలాగ ఉంటాడా దాన్ని మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీడియా ద్వారా ఇతను కూర్చోబెట్టి తప్పులని చెప్పించాడు ఇంకోటి అన్నాడు అతను అదే దాంట్లో నీకు విశాల్ గున్ని కానీ కాంతిరాణ టాటా కానీ సీతారామాంజనేయులు కానీ మీకు ఎలా ఫేవర్ చేశారని అడిగాడు మా సాక్షి గుడ్డుడు అడిగితే దానికి అతను ఏం చెప్పాడంటే సమాధానం అందరికీ ఎలా చేశారు నాకు అలాగే చేశారు అందరి కోసం ఎలా వెళ్ళారు నా కోసం అలాగే తీసుకొచ్చారు అన్నాడు బాబు మేము కంప్లైంట్ ఇస్తాం కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇస్తే ఒక స్టేషన్కి వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ వేస్తాడు ఎఫ్ఐఆర్ వేసి అతను పక్క జిల్లాలో ఉన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఈ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది వెళ్తారు తప్ప ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళరు బాబు అక్కడికి ఐపీఎస్ ఆఫీసర్లు సీన్లోకి వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి ఇదేమి దేశద్రోహం కేసు కాదు దీని వెనకాతలేమి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లక్షల కోట్ల ఆరోపణలు లేవు ఏ తొక్క తోటకూరలేదు చిన్న అండర్స్టాండింగ్ దగ్గర వచ్చిన గొడవ ఇది ఆ అండర్స్టాండింగ్ గొడవకి ఐపీఎస్ ఆఫీసర్లు సీన్లోకి వెళ్ళారంటే కుక్కల విద్యాసాగర్ పంపించాడంటే ఎవడన్నా నమ్ముతాడండి సజ్జల రామకృష్ణారెడ్డి పంపించాడంటేనే నమ్ముతారు దీనిలో విద్యాసాగర్ కూడా పాపం పాత్ర అంతంత మాత్రమే దీని వెనకుండి మొత్తం నడిపించింది కర్త కర్మ క్రియ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్థాయి వ్యక్తి చేస్తే తప్ప ఐపీఎస్ ఆఫీసర్లు సీన్లోకి వెళ్ళరు ఎక్కడో ఉన్న జిందాలు వచ్చి కుక్కల విద్యాసాగర్ని బాబు నా సపోర్ట్ చేయని అడుగుతాడా అడగడు కదా అడ్డంగా దొరికిపోయింది ఇందులో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వచ్చేసింది ఎంక్వైరీ ఆఫీసర్ ముందు మొత్తం చెప్పేసింది నిజాలు ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది ఒక్క పెట్టి నారు తీయటం ఒక్కొక్కడికి ఇంకా ఈ ఆడియో వీడియోలు లేడు ఎవడ లోపల పోతాడో తెలియదు అందుకని ప్రచారం అప్పుడే మొదలు పెట్టేసి గుట్లవల్లేరు విషయాన్ని హైలైట్ చేసేసి దీనికి తెలుగుదేశం పార్టీ కెమెరాలు ఎడిసింది తెలుగుదేశం పార్టీ ఇలా చేసిందట రాక్షస రాజ్యం అట ఇలా తప్పుదో పట్టి చెప్తే నమ్మే తెలుగోళ్ళు అలా నమ్మినట్టయితే మీరు 2024 ఎలక్షన్ ముందు చేసిన ఆ తపేళాయాసాలన్నీ నమ్మాలి కదా అవన్నీ నమ్మకుండా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారంటేనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మరా బాబు తెలుగోళ్ళని మీరు అర్థం చేసుకోకుండా ఇంకా ఎందుకు డబ్బులు పక్కట్టుకుంటారు ఇంకా ఎందుకు పేటీఎం ప్రచారాలు ఇంకా ఎందుకు సాక్షి ప్రచారాలు అసలు ఎవడని చూస్తున్నాడు అదాన్ని దరిద్రులారా మిమ్మల్ని తిట్టడానికి అలా తెలుగులో పదాలు కూడా లేవురా బాబు బ్లాక్మెయిల్ చేయటం ఒక నెంబర్ నుంచి కాదు 10 నెంబర్ల నుంచి ఫోన్ చేయటం ఓకే డబ్బులు ఇవ్వకపోతే అందరికీ చెప్పేస్తాం మీకు ఒక సలహా ఇస్తాను విద్యాసాగర్ గారు మీరు మీ ఆహారం చూసినా మీ బ్యాక్గ్రౌండ్ చూసినా కాస్త వైసీపీలా కనిపించే కొంచెం డీసెంట్గానే ఉన్నారు ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి బుద్ధి కుక్కతోక వంకరకి వెళ్తూ ఉంటుందిలేండి అది వేరే విషయం కానీ మీరు సజ్జల రెడ్డిని సపోర్ట్ చేసుకురావడానికి ఐపీఎస్ ఆఫీసర్లను సపోర్ట్ చేయడానికి జిందాల్ని సపోర్ట్ చేయడానికి మీరు ఇలాగ వచ్చి కనుక మళ్ళీ ఇంకొకసారి కనుక వీడియో పెడితే మొత్తం మీరు ఇప్పేసిన కొట్లు కాదండి మీడియా మిమ్మల్ని పెద్దది మొత్తం మీరు ఆల్రెడీ కొట్లు ఇప్పేసి మీరు కనిపించారు బయట కానీ మళ్ళీ కనుక మీరు ఇలాగా సజ్జల వాళ్ళకి లాలకి సపోర్ట్ చేయడానికి వస్తే మీడియా మిమ్మల్ని పెట్టి ఖాయం 10 ఫోన్ నుంచి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయటం ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి వాళ్ళ ఫోన్ నుంచి రకరకాలుగా చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది అంటే బ్లాక్మెయిల్ చేయడం అంటే తన దగ్గర మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి ఏం ఎవిడెన్స్ ఉంది ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎందుకు మీరు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసి 2-3 ఫోటోలు దిగి వచ్చి ఆవిడతోటి ఓకే ఓకే
అవి ఆవిడ కొంచెం మార్క్ చేసి వాటిని మా ఫ్యామిలీకి చూపిస్తానని, నేను డాక్టర్ పెడుతున్నా, నాకు 50 లక్షలు ఇవ్వాలి, నాకు 90 లక్షలు ఇవ్వాలి. అసలు ఏమైనా నమ్మసక్యంగా ఉందండి? ఇప్పుడు దీన్ని వీళ్ళు ఇంతటితో వదిలేసి ఉంటే సరిపోను. ఈ గుడ్డోడు మళ్ళీ క్యూట్ బైని బయట తీసుకురావడం వల్ల ఇంకా ఎదవన్నారు ఎదవైపోతున్నారు కదరా. రే సాక్షి చేసారా ఎందుకు ఇలాంటి పనులు? ఫోటోలు ఉన్నాయని ఫోటోలను చూసి బ్లాక్ మెయిల్ చేస్తే బెదిరిపోయి మగోడు ప్రపంచంలోనే ఎవడు ఉండడు బాబు. అది ఎవడు బుద్ధునోడు ఎవడు నమ్మడరా అలాగా. ఒకవేళ అంతకు మించి ఏమైనా ఉంటే ఏమో ఒకవేళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అది చేస్తున్నారంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇతనే లేదండి ఒక బలహీన క్షణం అండి, ఒక వర్షం కురిసిన రాత్రి అండి, అప్పుడు సంథింగ్ అండి, దాన్ని చూపించి నన్ను బెదిరిస్తున్నారండి అని చెప్తే రే మగోడుగా నీ బాధ నాకు అర్థం. కానీ ఫోటోలు చెబితే బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను భయపడిపోయి డబ్బులు ఇస్తాను, అందుకే నేను కేసు పెట్టాను, దీనికి సజ్జలకి జగన్కి జందాలకి సంబంధం లేదంటే ఏమండి విజయసాగర్ గారు మీ వీడియో మీరు చూసుకోండి, మీకు నమ్మకంగా ఉంటుందేమో. ఎందుకంటే ఇలాగా ₹1 ఇవ్వాలి ఇట్లా నేను ఫ్లైట్ దిగుతుంటే ఎయిర్పోర్ట్ వచ్చేయడం, ఫస్ట్ వచ్చి నేను కలిసి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి, అర్ధరాత్రి పూట మా ఇంటి దగ్గరికి వచ్చి కార్లో వెయిట్ చేసి నన్ను కలవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి. లేకపోతే ఇంకా చెప్పండి సార్, నన్ను మంచం మీద కట్టేశారు, నా కాళ్ళు చేతులు కట్టేసి నా మీద లైంగికంగా దాడి చేశారు, నాకు చిత్రహింసలు పెట్టింది, నన్ను రకరకాలుగా రేప్ చేసింది, ఇవన్నీ చెప్పని ఈడు చెప్పలేదండి గుడ్డు, మీకు చెప్పడానికి సిగ్గేసిందా? వస్తాను. సో ఆమెతో ఫోటోలు దిగడం అనే అంశం మీ మెడకు చుట్టుకుంది అనుకోవాలా? అలాగే ఈడి వీళ్ళవి ఉంటాయి. ఆవిడ అంటే ఎవరైనా ఒక లేడీతో పొడి దిగితే ఇంకా బ్లాక్మెయిల్ చేస్తారేమో భయపడిపోవాలంటే ఇప్పుడు మగవాళ్ళు అందరూ ఫోటోలు దిగటం మీ మెడకు చుట్టుకుందా? మళ్ళీ సీరియస్గా మరి నువ్వు ఎంత సీరియస్ చెప్తున్నా మాకు తెగ నవ్వొచ్చేస్తున్నారు, ఇది పెద్ద కామెడీ కనిపిస్తుంది మాకు. ఫోటోలు మార్ఫింగ్ అంటున్నారు. 2-3 డేస్ నుంచి మీ ఫోటోలు కొన్ని అంటే న్యూడ్ అని చెప్పలేను కానీ అర్ధనగ్నంగా కొన్ని ఫోటోలు తిరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో ఆమె చూపించింది కూడా. ఆ ఫోటోలు మీవేనా అసలు? మీరు అలాంటి ఫోటోలు ఆమె దగ్గర ఉన్నాయా? మీ ఫోటోలన్నీ లేవు అటువంటి అవన్నీ మాఫ్ చేసి పెట్టింది. ఆవిడ అలవాటు కాబట్టి అలవాటు ప్రకారం ఇలాంటి ఫోటోలు చూపించి బెదిరించి ఎక్స్ట్రాక్షన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటో మీ మరి అలా అయితే ఫస్ట్ మీరు కేసు పెట్టవచ్చు విజయసాగర్ గారు, ఎందుకంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు కాబట్టి. అది మీ ఫోటో కాదు అంటే మీరు కేసు పెట్టవచ్చు, లేదా అప్పటికప్పుడే లేచి చట్టాలు చెప్పేసి కావాలంటే ఆ బాడీకి నా బాడీకి తేడా చూసుకోండి అని కూడా చెప్పొచ్చు. 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. ఇది కాదు అని అంటే మీరు కాదు అని చెప్పడానికి ఏమైనా చెప్పగలరా? ఒక ఆధారం ఏమైనా చెప్పగలరా? ఎలా అంటే ఈజీ కాబట్టి చేసేసారని చెప్తారా, ఇంకేమైనా చెప్తారా? మీరు ఫారెన్సిక్ గా చెక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చాలా హెల్దీగా లావుగా ఉండేవాడిని, అంత ఇదిగా కండలు తిరిగి కానీ అంత అటువంటి బాడీ ఎప్పుడు నాకు లేదు. ఎప్పుడు కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని. అంటే 6 ప్యాక్ లేదంటున్నారా మీరు? 6 ప్యాక్ ఎప్పుడు పొరపాటు మీరు జీవితంలో ఇంతదాకా అదృష్టం నాకు రాలేదు. ఆ ఫోటోలు చూసినప్పుడు మాత్రం 6 ప్యాక్ లో కనిపిస్తున్నారు. నేను నిజంగా గుడ్డు వేరా మరి ఏసరా ఈ ఫోటో నీకు 6 ప్యాక్ లా కనిపించిందా? ఏమండి ఈ ఫోటో అసలు 6 ప్యాక్ లా కనిపించిందటండి ఆయన గుడ్డోడికి. ఆయన కూడా అదే అంటున్నాడు. నేను విద్యాసాగర్ గారు మీకోసం మాట్లాడడం ఎందుకో నా మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మీరేమీ ఇంతకుముందు టీడీపీ మీద దారుణంగా మాట్లాడిన వ్యక్తులు కాదు, లేకపోతే అక్కడ ఏమి హెరాస్మెంట్ చేసి ఆన్లైన్ మీద దాడులు చేసి ఆ టైపు కాదు. కానీ ఈ ఫోటో ఆల్రెడీ మొత్తం తిరిగేస్తుంది. ఇది నేను చూపించానని మీరు బాధపడకండి. మీరు ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య మగోడు చేయాల్సిన చిన్న పొరపాటే చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరైనా యాక్సెప్ట్ చేసేది అది. కానీ ఇప్పుడు మీరు వైసీపీని సపోర్ట్ చేయడానికి వచ్చి మీరు మొత్తం బదనం అయిపోతున్నారు. ఆ గుడ్డోడు చెప్తున్నాడు అవును మీరు 6 ప్యాక్లో ఉన్నారండి. 6 ప్యాక్ అండి ఆయన ఏమన్నా? నేను ఎప్పుడు బొద్దుగానే ఉన్నాడు. ఇక్కడ 6 ప్యాక్ ఎక్కడ ఉంది? ఓరి నేను సర్దాగానే నేను గుడ్డోడు, నువ్వు నిజంగానే గుడ్డోడు ఎక్కడ నువ్వు? 6 ప్యాక్ లో మీరు కనిపిస్తారని నేను అనుకున్నాను. ఇప్పుడు ఏటర్ నవ్వుతుంది, ఏటర్ ముసుముసిన వాళ్ళు 6 ప్యాక్ అని తేడా ఉన్నావు ఏట్రా? ఆ ఫోటో చోటు పెట్టి మళ్ళీ 6 ప్యాక్ అనుకోండి, మళ్ళీ ముసుముసిన వాళ్ళు మళ్ళీ సిగ్గుపడుతుంది ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? ఆ బ్రహ్మానంద గారు మేము ఉంటుంది కదా, అది వెయ్యాలి ఇప్పుడు వీడికి. అది ఆ దృష్టి నాకు ఇప్పుడు రాలేదు, బట్ ఆవిడ కల్పించింది. సో ఆ ఫోటో అయితే మీరు కాదు? అది కాదు. ఓకే. మీరు ఈ బెదిరింపులకు భయపడినప్పుడు మీ దగ్గర నుంచి ఏ రకంగా ఏమేమి తీసుకునేది, ఏమేమి లాగేది, ఎలా గుంజుకునేది? ఒక వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నాయకుడు, ఇక్కడ 150 మంది ఎమ్మెల్యేలతో సుస్థిరమైన స్థానంలో ఉన్న పక్కా రౌడీ బ్యాచ్ ఉన్న పార్టీ అది. అలాంటి పార్టీలో నాయకుడిని బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఆడపిల్ల బ్లాక్మెయిల్ చేసేది అన్నాడు గుడ్డోడు. బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం, దానికి ఈయన భయపడిపోయి డబ్బులు ఇచ్చేటట నేను అంటాడు. ఎవరంటే ఇంకా ఇలాంటి వాదనలు నమ్మేవాళ్ళు? అయినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తున్నారు? ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడుతున్నారు అలాగా? డబ్బులు, ఫ్లైట్ టికెట్లు, క్యాష్, హోటల్ బుకింగ్స్, ఓకే, బట్టల షాపింగ్ అని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, ఒక అండర్ 18 పిల్లలు, వాళ్ళు ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొడతారు, లేకపోతే ఇంకొక ఏదైనా గేమ్ ఆడి ఆ గేమ్లో డబ్బులు పోగొడతారు, లేదా క్రికెట్ బెట్టింగ్ చేసి క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టారు. అది చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు. మీకేం పోయగలవండి? మీకు తెలీదా?
మీ ఏజ్ ఏంటి, మీకు ఏజ్ ఏంటి, మీ వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు బాగా తెలివైన వాళ్ళే కదా, మీరు బాగా చదువుకున్నారు, ఇంగ్లీష్ బాగా గలగల మాట్లాడేస్తున్నారు. అలాంటి మీరు ఒకరి చేతిలో ఇంత ఇలా మోసపోయామంటే నమ్మడానికి మాకు సిగ్గేస్తుందండి బాబు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటే. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్వేస్ మనీ. ఓకే, ఆల్వేస్ మనీ అండ్ క్యాష్, మోస్ట్లీ క్యాష్. అంటే మీలాగే విక్టిమ్స్ చాలా మంది ఉన్నారని మీకు ఏమైనా తెలిసిందా ఇంతకు ముందు? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. ఈ మధ్య కాలంలో ఎలా తెలిసింది? ఏమున్నాయి? ఇంకా విక్టిమ్స్ చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఏమైనా ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? తన గురించి తను ఈ విధంగానే చాలా మందిని చేసింది, ఇలాగే చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసింది, ఇలాగే చాలా మందిని హనీ ట్రాప్ చేసింది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఆవిడ డాక్టర్ అని చెప్తూ తిరిగి కూడా 10 సంవత్సరాల నుంచి ఏ పేషెంట్ ని ట్రీట్ చేసిందో అడగండి ఒకసారి. కాబట్టి ఇక్కడ మా గుడ్డోడు ఏమడిగాడంటే ఎలాగ ట్రాప్ చేసింది, మీతో పాటు ఇంకా 10 మందిని 50 మందిని ఇలాగే మోసం చేసిందని చెప్పండి. వాళ్ళ దగ్గర కూడా ఇలా డబ్బులు గుంజింది, డబ్బులు డిమాండ్ చేసింది, మీలాంటి మార్పింగ్ ఫోటోలు చూపించిందని చెప్పండి అని మా గుడ్డోడు ఒక ఇంటి ఇచ్చాడు ఆయనకి. అలా చెప్పండి అని. పాపం అతను కొంచెం డీసెంటే, నాకు కొంచెం జాలేస్తుంది ఆయన మీద చూస్తూ ఉంటే. ఆ డీసెంటే ఈ గుడ్డోడు చెప్పిన అన్ని క్యాచ్ చేయలేకపోతున్నాడు, తప్పులు అబద్ధాలు చెప్పలేకపోతున్నాడు. చెప్పలేక ఏమంటున్నాడు, డాక్టర్ అని చెప్పిందండి, అక్కడ డాక్టర్ చేసిందండి. అసలు దానికి గుడ్డోడు అడిగిందానికి ఏమైనా సంబంధం ఉందండి? ఆవిడ డాక్టరా లేదా ఎక్కడో రీసెర్చ్ చేసిన అన్నట్టు మన వీడియోలో విన్నాను నేను. రీసెర్చ్ చేసిన డాక్టర్ అంటే అందరూ శతస్కోప్ బట్టి ఆ డాక్టర్లో ఉండరండి. కొంతమంది పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా డాక్టర్ అంటారు, విజయసాగర్ గారు. ఇప్పుడు ఆవిడ డాక్టర్ అని చెప్పింది, ఇప్పుడు డాక్టర్ కాదనుకుందాం. డాక్టర్ కానంత మాత్రాన ఈ మా గుడ్డోడు చెప్పినట్టు ఆవిడ బ్లాక్మెయిల్ అయిపోద్దా? బ్లాక్మెయిల్ అయిపోద్దా? ఒకవేళ డాక్టర్ అంటే ఈ శతస్కోప్ డాక్టరే కాకుండా మామూలు డాక్టర్ అయి ఉంటుంది, పిహెచ్డీ డాక్టర్ అంటే దాని అర్థం ఏంటంటే అండి, వీడు అడిగాడు ఎవరెవరిని చేసింది, ఇంకా ఎంతమంది పేర్లు చేసింది, ఎలా చేసింది, అవన్నీ కూడా కల్పించేయండి అని. ఏమీ లేవు కాబట్టే ఈ అమ్మాయి ఇంతకుముందు అలా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు కాబట్టే అవేమీ అబద్ధాలు చెప్పలేక ఇతను డాక్టర్ అన్నదండి, కానీ డాక్టర్గా ఎక్కడ చేసిందండి? ఫస్ట్ పాయింట్. ఈ రెండో పాయింట్, ఏ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుందో అడగండి ఒకసారి. ఓకే, ప్లస్ డ్రెక్సన్ యూనివర్సిటీలో నేను డాక్టర్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంది ఇంటర్నల్ మెడిసిన్ లో. ఈ అమెరికా ఎప్పుడు వెళ్ళిందో ఇంటర్నల్ మెడిసిన్. ఒకవేళ ఆవిడ డాక్టర్ కాకుండా ఒక పెద్ద హాస్పిటల్ పెట్టేసి 10 మంది పొట్టలు కోసేసి ఆపరేషన్ చేసి చంపేస్తే అది తప్పు. ఆవిడ ఒకవేళ మీకున్న అండర్స్టాండింగ్ లో డాక్టర్ అని చెప్పిందో, యాక్టర్ అని చెప్పిందో, లేకపోతే కండక్టర్ అని చెప్పింది, ఏదో చెప్పింది, దానివల్ల దేశానికి వచ్చిన నష్టమే ఉంది, ఏమీ లేదండి. చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే ఓకే, ఇట్లాంటి ఫేక్ ఐడీస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈవిడ పుట్టింది 89 ఎప్పుడో. ఓకే, ఈవిడ పాస్పోర్ట్ 89 లో ఉంటుంది, ఈవిడ ఆధార్ కార్డ్ ఏమో 96, 94. ఏమంటే అది నేరం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 150 మందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఆధార్ కార్డు లేచిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి. ఆధార్ కార్డు మనం చేయించుకునేటప్పుడు ఒకడైతే 0 ఎక్కువ ఉన్నాయని 2000 సంవత్సరాలు, లేకపోతే 2010 అలా రౌండ్ ఫిగర్లు వేసేసారు. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంది. అందుకే చాలా మంది ఇప్పటికీ కూడా ఈ సేవ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఏమన్నా మా డేట్ ఆఫ్ బర్త్ మార్చండి అని. సో పొరపాటున పడిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈయన చీటింగ్ బ్లాక్మెయిల్ అంటాడు. నోట్ దిస్ పాయింట్. చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పేస్తాడు విజయసాగర్ గారు ఈ రోజున. ఈయన చెప్పిన పాయింట్లు యాజ్ ఇట్ ఈస్ కనుక హైకోర్టులో చెప్తే మొత్తం బ్యాచ్ అంతా పక్కకి వెళ్ళిపోవడం ఖాయం. ఆవిడ చేసిన తప్పులేమీ లేవు. అందుకే ఒకవేళ తప్పులు ఉంటే ఆయన చెప్పును ఖచ్చితంగా. ఇంకా ఆలోచించండి. నోట్ చేసుకున్నాడు సార్, పెద్ద సార్ నోట్ చేసుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా వక్రీకరించాలని ఆలోచిస్తున్నాడు, కానీ లోపల మాత్రం మొగం చూడండి ఎలా మాడిపోయిందో. నేను ఒకటి చెప్పమంటే వాడు చెప్పినాడు బొక్కలాగా, నేను ఇలా చెప్పమంటే ఇలా చెప్పకుండా ఈ సర్టిఫికేట్లు అంటాడు, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉండి అందరూ చేసి అందరికీ జరిగేది ఇది, ఇలాంటివి చెప్తున్నాడు. మన వాడికి ముందన్న ట్రైనింగ్ ఇచ్చాను కాదు అని గుడ్డోడు మనసులో ఎలా మదన పడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. సోషల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది, ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ వెరీ వెల్ టు డూ, ఐఎమ్ వెల్ స్పోకెన్. వీటితో ఏమవుతుందంటే ఆల్ ది బిగ్ బిజినెస్ వాట్ హ్యాపెన్స్ బేసిక్లీ అవన్నీ చెప్తే ఆటోమేటిక్గా లవ్లో పడిపోతాడు అన్న. నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడుతాను, నేను బాగా బిగ్ ఇదని చెప్తే అంటే మనం ట్రాప్ అయిపోతాడట. ఇదే లెక్కండి. we get trapped. Okay, she's a very nice lady అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేస్తుంది. She will meet twice or thrice and the third meeting she will say get married to me. థర్డ్ మీట్ లోనే అడిగారా? థర్డ్ మీట్ లోనే you get married to me. She and her mother both of them made me sit in a car in their own RBI quarters. మహారాష్ట్రలో ఉండే ఒక మోడల్కి ఎక్కడ భర్త దొరక్క, ఏ సంబంధాలు రాక, ఈ అమ్మాయి ఎవరికి నచ్చక దొరికిన ఏకైక వరుడు విజయసాగర్ గారు అటండి. ఆయన వచ్చి డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగిందట. ఏమో అడుగుండొచ్చు. మీలో ఏం చూసిందో అంటే పెళ్లి చేసుకోమని అడగడం కూడా తప్పండి ఈ దేశంలో, ఈ సమాజంలో. మహిళకి ఆ హక్కు కూడా లేదా? అంటే మగోళ్ళు వెళ్ళిపోయి ఊరికే ఆర్య టూలో లాగా, సుస్వాతంలో లాగా 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు అమ్మాయిలు వెనకాల మనం పడవచ్చు. ఏమో ఆవిడ చూసింది విద్యాసాగర్ గారిలో అందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ టాలెంట్ని, వాక్చాతుర్యాన్ని చూసి వచ్చి మీకు అండి నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి ఉంటుంది. దానికి ఎవరైనా అప్రిషియేట్ చేయాలండి, అది మీకు కాంప్లిమెంట్ ఇచ్చింది ఆవిడ. అది నేరం ఎలాగొద్దండి? ఈ గుడ్డోడికి ఎవరైనా చెప్తారని ఉండాలిగా, ఒక్కళ్ళు చెప్పరా గుడ్డోడికి? మీ దగ్గర ఉన్నది ఏదో నచ్చింది ఆవిడకి, ఒకవేళ నిజంగా అడుగుంటే. This happened in 2014-15. Okay, if you do not, then I will give you we will place a complaint. ఇందులో మదర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? మదర్ కోఆపరేషన్ కూడా ఉందా? చూసారా ఎలాగ ఎత్తున్నాడు? అమ్మాయి ఒకరితో కాదు, మదర్ ఉందా కనుకొడుతూ, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు కదా,
వాళ్ళ నాన్నగారు కూడా దీనికి అంతా ట్రాప్ చేశారు కదా అంటే అప్పుడు మనోడు వెంటనే టక్కన పట్టుకుని అవునండి అవును మర్చిపోయినండి బాబు నా మట్టిపురా వాళ్ళ అమ్మ కూడా ఉందండి వాళ్ళ పనుడు కూడా ఉన్నాడు కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు వీళ్ళందరూ ఒక వీళ్ళు మాఫియా ఇది ఆర్బీఐలో రిటైర్ అయిన బ్యాంక్ ఆఫీసరు ఆవిడ మాఫియా ఆవిడ ట్రాప్ చేస్తుంది ఆవిడ బ్లాక్ మెయిల్ రా అమ్మా ఎలా క్రియేట్ నమ్మకి? చేస్తుంది Sir, mother is no innocent lady. Mother is no innocent lady, I'm telling you. You can check to any police station in Bombay, wherever these people have entered. They go together. ఓకే. Let it be Gamdevi police station, let it be BKC police station, let it be any police station. They visit police stations as if we visit supermarkets. సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చేస్తుంటారట పాపం వీళ్ళు బ్యాంక్ ఆఫీసర్ గారు అలాగే నేవీ ఆఫీసర్ గారు అలాగే ఒక డాక్టరేట్ చదివిన అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుందట మాట్లాడితే పోలీస్ స్టేషన్కి పోతారట మా విద్యాసాగర్ గారు చెప్పారు సరే పోనీ కాసేపు మీరు చెప్పింది నిజం అనుకుందాం విద్యాసాగర్ గారు మరి మీ మీద ఎందుకు పెట్టలేదు కేసు కదా మిమ్మల్ని కూడా కేసు పెట్టి మిమ్మల్ని కూడా తిప్పించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి కదా మీ మీద ఎక్కడ పెట్టిందండి కేసు ఆవిడ పెట్టకపోగా తిరిగి ఆవిడ మీద మీరు పెట్టారు అంటే మీతో పెట్టించారు ఇవి ఈ అమ్మాయిని క్రిమినల్గా బ్లాక్మెయిలర్గా మాఫియాగా చిత్రీకరించడానికి విద్యాసాగర్ గారు చెప్పిన ఈ పాయింట్లు అయితే పనికిరావు ఆధార్ కార్డులో పేరు బాగోలేదు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ బాగోలేదు ఆధార్ కార్డు ఫోటోలో జుట్టు ఇలా చెరిగిపోయినట్టుంది లేదా ఆధార్ కార్డులో ఇంకోటి ఏంటండి ఒక వ్యక్తిని నేరస్తురాలుగా చిత్రీకరించడానికి ఇవా మనం చూపించేవి ఆ సాక్షి టీవీ చూసే వాళ్ళకి ఎలాగ బుద్ధి ఉండదు మీరు ఏ అడ్డమైన ఏదో గట్టి చెప్పినా కానీ తినేస్తారు వాళ్ళు కానీ మరి మిగతా ప్రపంచం చట్టం పోలీసులు కోర్టులు ఇవన్నీ ఎలా నమ్ముతాయి వాటిని ఎలా నమ్మిస్తారు అంత They visit police stations అంత very, very regularly. సార్ అంత సింపుల్ గా అన్ని కేసులు పెట్టుకుంటూ లేకపోతే ఆమె పైన కేసులు ఉంటూ సూపర్ మార్కెట్ కి వెళ్ళినంత ఈజీగా పోలీస్ స్టేషన్ మెట్లకేసేటటువంటి లేడీ విషయంలో ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఆలోచించండి అతను ఇంగ్లీష్లో చెప్పాడు ఆ మాటని మళ్ళీ సేమ్ అతను ఏం చెప్పాడు అదే తెలుగులో రిపీట్ చేయడానికి గుడ్డో రిపీట్ చేయడానికి కారణం తెలుసండి ఇంగ్లీష్ అర్థం అవుదేమో మా సాక్షి చూసే గొర్రెలకి ఇతను చేసిన ఎలిగేషన్ ఈ అమ్మాయి చేసిన ఎలిగేషన్ ఈ గొర్రెలు సాక్షి గొర్రెలకి అర్థం అవుతావు అన్ని కూడా నిశాని గొర్రెలు చూస్తుంటాయి సాక్షి టీవీని కాబట్టి వాళ్ళకి తెలుగులో చెప్పాలా గొర్రెలు కానీ అంత సింపుల్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసినట్టు కేసులు పెట్టే మీకు అర్థం అవట్లేదండి ఇక్కడ ఆ సాక్షి చూసే వాళ్ళు అర్థం చేసుకోవడం ఎలా టాబ్లెట్ సార్ నాకు ఇవన్నీ మొన్న ఈ మధ్య కాలంలోనే తెలిసింది నేను ధైర్యం చేసుకుని నా ఆస్తి ఎప్పుడైతే ఇదవుతుందని తెలిసిందో నేను అప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని నేను కూడా ఒక విక్టిమ్ గా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు మొదట్లో మీరు చెప్పింది 2009 లో హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశారు అని చెప్తారు ఫంక్షన్ లో Yes. మీరు కేసు పెట్టింది ఇప్పుడు 2024 లో 24. ఫిబ్రవరిలో పెట్టారు Yes. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ 9 ఎందుకు వచ్చిందంటే గుడ్డా 2023 డిసెంబర్లో జిందాల్ మీద ఆవిడ కేసు పెట్టింది కాబట్టి 23 డిసెంబర్లో కేసు పెట్టింది కాబట్టి 24 తను కేసు పెట్టాడు అదొకటే కారణం ఉంది లేకపోతే 15 సంవత్సరాల పాటు ఎవడు ఉంటాడా నిజంగా అన్యాయం జరుగుతుంటే నిజంగా బ్లాక్మెయిల్ జరుగుతుంటే అది కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉండగా వైసీపీ నాయకుడు అయి ఉండి ఉంటాడా పోనీ ఓకేరా గుడ్డా నువ్వు అన్నది నిజం అనుకుందాం నిజంగానే ఒక అమ్మాయి ఇతన్ని మోసం చేస్తుంది అనుకుందాం మరి అప్పుడు 2024లో కేసు అయినప్పుడు మీ సాక్షి తొగడ మీడియాలో న్యూస్ రాలేదు అమ్మాయిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మీ పొగడా ఛానల్లో దాని గురించి న్యూస్ లేదు అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల దోషించినప్పుడు 40 రోజులు చిత్రహింసలు ఆ కుటుంబానికి పెట్టినప్పుడు మీ ఛానల్ నుంచి ఒక ఏదో కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మరి అదేనే మీరు ఇంత ఉంటేనే ఇంత ఆకాశం చేస్తారు కదా బాబు మరి అలాంటప్పుడు ఒక వైసీపీ నాయకుడిని మోసం చేసిన మాయలేడి కిలేడి అనుకుంటే పెట్టాలి కదా మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదురా ఎందుకంటే అది మీరు వేసిన గుడిసెటేసం కాబట్టి అది బయటికి రాకూడదు కాబట్టి అది ఇంటర్నల్గా ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించాలి కాబట్టి కానీ ఇప్పుడు బయటకు వచ్చేసింది అమ్మాయి బయటకు వచ్చి మొత్తం వాస్తవాలు చెప్పేస్తుంది ఇప్పుడు తీసుకొచ్చారు అయ్యగారు విద్యాసాగర్ గారిని 15 years ఈ మధ్యలో నా ఫ్యామిలీ కూడా బ్రేకప్ అయిపోయింది మొత్తం ఏడు చేయాల్సిన డ్యామేజ్ అన్ని కూడా చేసేసింది మధ్యలో బాంబేలో ఉన్నప్పుడు. సారే అన్నారంటండి ఫస్ట్ నీ ఫోటో మార్పింగ్ చేసి మీ అమ్మకి నాన్నకి చెప్పేస్తాను అని బెదిరించింది అన్నారు తర్వాత మా ఫ్యామిలీకి చెప్పేస్తారేమో భయపడి నేను లచ్చలు నేను చదివించేశాను అన్నారు కానీ ఇప్పుడేమన్నారు 15లోనే మా భార్య వదిలేసిందండి ఈవిడ అప్పుడే చేసిందండి డ్యామేజ్ మరి డ్యామేజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలా చదివింపులు ఇచ్చారు ఎందుకు డబ్బులు ఇచ్చారు డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా భార్యను కూడా వదిలేసానని చెప్తున్నాడు ఆవిడ గురించి ఆవిడ వదిలించేసిందా విద్యాసాగర్ గారు లేకపోతే ఆవిడ మైకుల్లో పడి మీరు వదిలేశారా భార్యను మోసం చేశారు భార్యని వదిలించుకుని మీరు వేరే ట్రాప్ మీకు ఇష్టమై మీరు ఏదైనా చేసి ఉండాలి చేసి జిందాల్ గారి గురించి పాపం అమ్మాయిని కూడా ఇరికించేసి ఈ రోజు వచ్చి నేను పత్తిని చెప్పకండి సార్ ఈ ఏదో చెప్పమంటాడు వీడు పెద్ద గుడిచాడు వీడు ఏదైనా సరే అబద్ధంగా మార్చేయాలని ట్రై చేస్తాడు మీరు ఎవిడెన్స్ పోగొట్టుకున్నారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతుంటే నాలంటి వచ్చి ఇలా మాట్లాడాల్సి వస్తుంది కదా మీరు అసలు ఎక్కడికి రాకపోతే ఈ టాపిక్ బయట రాదు కదా సో నా డివోర్స్ కాబట్టి ఇవన్నీ కూడా మధ్యలోనే అయిపోయింది ఈవిడ వల్ల. సో మీ ఫ్యామిలీ 2000 నేను ధైర్యం చేయలేదు బేసిక్లీ నేను బయటికి వెళ్ళి చెప్పుకుని ధైర్యం చేయలేదు బట్ 2024 వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ నన్ను అడగటం డబ్బులు అడగటం టార్చర్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం 2023 నుంచి మొదలు పెట్టారు. ఓకే నాకు మళ్ళీ నా ప్రాపర్టీ కూడా ఇది అయ్యింది దాని మీద ఫోర్జరీ చేశారని చెప్పేసి మా ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా నాకు తెలిసిన వెంటనే నేను ఇంకా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్. కేసు కూడా చాలా విచిత్రం అండి ఈయన ప్రాపర్టీ ఎవరికో అమ్మేస్తుండగా వెళ్ళి పట్టుకోలేదు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోతుండగా వెళ్ళి పట్టుకోలేదు
ఈయన దగ్గరికి అటండి ఎవరో ఒక అతను వచ్చి ఏమండి మీది పలానా ప్రాపర్టీ ఉంది కదా, ఆ ప్రాపర్టీకి ఒక డాక్యుమెంట్ పలానా ఆవిడ ఎవరో చిత్రీకరించి నాకు అమ్మేద్దామని ట్రై చేసిందండి అన్నాడు. అంతే, అదే సాక్ష్యం. ఆ డాక్యుమెంట్ లేదు, అగ్రిమెంట్ లేదు, అక్కడ రిజిస్ట్రేషన్ లేదు, ఇవేమీ లేవు, టెక్నికల్ ఎవిడెన్స్లు ఏమీ లేవు. ఆడెవడో ఒకడు వచ్చో పొగడగడ చెప్పాడు మా విద్యాసాగర్ అన్నకే. విద్యాసాగర్ అని వెంటనే వెళ్ళి నాకు పలానా వాడు ఎలా చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తాను, విద్యాసాగర్ గారు మీ ప్రాపర్టీని జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళకి అమ్మినాకి వేరే వాళ్ళకి ఎందుకు నాకు ఒక అగ్రిమెంట్ చూపించారండి అంటాను. వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతావు విద్యాసాగర్ గారు? పెట్టేస్తారా? పెట్టరు కదా. ఒకవేళ అలా అమ్మేయడం చూసాడని రాయి చెప్తే ఏమో ఎందుకు చెప్పాడు. ఒకవేళ నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డిని ఈ నాసి అమ్మేయడం చూస్తే ఏ డాక్యుమెంటు, ఏదో డాక్యుమెంట్ ఎలాగమండి, అదేమన్నా రిజిస్టర్డ్ అగ్రిమెంటే కాదా, దానిలో నా సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారు. లేదు రాజీ చెప్పాడు కాబట్టి నేను కేసు పెడితే అలా పెట్టేవాళ్ళు కానీ బుద్ధి ఉండాలి కదా, ఎఫ్ఐఆర్ రాసేవాళ్ళు కన్నా. ఇంత చిన్న తొగడా కేసుకి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళిపోయాడు సీన్లోకి. ఏమో సినిమాలో కూడా చూడలేదురా బాబు ఇంత ఘోరం. ఇప్పుడు ఈ విషయం దాని తర్వాత నేను విచారణ చేస్తే, అంటే నేను కూడా నా రీసెర్చ్ నేను చేస్తే వెబ్సైట్స్ లో కానీ ఎక్కడైనా కానీ గూగుల్లో కానీ డేటా ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. డేటా ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఓకే, యూ ప్రెస్ హర్ నేమ్, షీస్ గాట్ మల్టిపుల్ నేమ్స్. కాకర్షాన్ ఆర్యాన్ అని, నతాషా అని, కాదంబరి జట్వాని అని, రకరకాల ఐడెంటిటీ. ఆవిడంటే వేరే పేర్లు ఉన్నాయండి. ఆవిడకి నటాషా అని పరిచయం అయింది. దీనికి సినిమా యాక్టర్లకి 2-3 పేర్లు ఉంటాయండి. ఏమండి కుక్కల విద్యాసాగర్ గారు. ఇప్పుడు స్వీటీ ఉందండి, మన స్వీటీని ఇప్పుడు వేరే పేరు చెప్తేనే మీ అందరికీ అర్థమవుతుంది. అనుష్క గారు అసలు పేరు స్వీటీ. ఇప్పుడు అనుష్క అని ఉంది కాబట్టి ఆవిడ బ్లాక్ మెయిలర్ లేకపోతే ఆవిడ ఎలా చేసినప్పుడు 2 పేర్లు తిరుగుతుంటావు ఏంటి? సినిమాలో హీరోయిన్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరివి కూడా ఒరిజినల్ నేమ్స్ కాదు. ఒరిజినల్ నేమ్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ నేమ్ మరొకటి పెడతారు. మిగతా వాళ్ళ పేర్లు చాలా పేర్లు. ఇప్పుడు కన్నా ఇంకా కొంచెం పాతకెళ్తే అందరి పేర్లు కూడా వేరే పేర్లే. రాధా కానీ, రాధిక కానీ, వీళ్ళందరూ కూడా ఆ సినిమాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైతే దర్శకుడు ఉన్నాడో అతను ప్రపోజ్ చేస్తాడు పేరుని. లేదా కొన్ని చోట్ల ఈ పేర్లు మనం నోరు తిరగడానికి ఉండదండి, ఫ్యాన్స్ మాట్లాడుకోవాలి కాబట్టి ఈ పేరు అయితే బాగుంటుంది, లేదా ఈ అక్షరంతో మొదలైతే బాగుంటుందని అప్పటికప్పుడు స్క్రీన్ నేమ్లు పెట్టుకుంటారు. అదేం నేరం కాదండి కుక్కల విద్యాసాగర్ గారు. ఇంకేమైనా బలమైన సాక్షి ఏదైనా చూపించండి అమ్మాయి నేరస్తురాలని. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే సినిమా హీరోయిన్ కాబట్టి 2వ పేరు పెట్టుకుంది, ఆవిడ డాక్టర్ కాకుండా డాక్టర్ అని చెప్పి ఇదెందుకు? మిమ్మల్ని ఏం బ్లాక్మెయిల్ చేసింది? మీలాగా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసింది? ఆవిడకి అదే వృత్తి అని చెప్తున్నారు కదా సాక్షి టీవీ మొత్తం కలిపి. ఏదో పెద్ద పెద్ద వ్యాపారస్తులను టార్గెట్ చేయడమే అని చెప్పి డైరెక్ట్గా మా భారతవతిని రాయించేస్తుంది కదా ఒక ఆడపిల్ల మీద. ఆవిడ కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లని అంతలాగా ఈదికెక్కించేస్తున్నారు కదా. దానికి సంబంధించిన ఆధారాలు చెప్పండి. ఇక పలానా వ్యాపారవేత్తని ఇక ఇలా పలానా డేట్లో ఇలా బ్లాక్మెయిల్ చేసింది, అతను పలానా డేట్లో ఇలా కేసు పెట్టాడు, ఇది పరిస్థితి, అతని దగ్గర ఇంత డబ్బులు వసూలు చేసింది, దాని బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వగో, దానికి ఇలా అవ్వండి సాక్ష్యాలంటే. అంతేగాని కూరలో ఉప్పు తక్కువ ఉంది, లేకపోతే ఇడ్లీలో చట్నీ ఎక్కువ ఉంది, ఈ కూడా కంప్లైంట్లు అంటే ఎలా సార్? చూడడానికి సరిగేస్తుంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ని తప్పించడానికి గుడ్లవల్లేరు విషయాన్ని తెలుగుదేశం పార్టీకి రుద్దడానికి ట్రై చేస్తున్నారు. గుడ్లవల్లేరు విషయం జరగలేదని నేను అంటలే, అలాగే జరిగిందని అంటలేదు. జరగలేదు అంటానికి నా దగ్గర ఆధారాలు లేవు, జరిగిందంటానికి కూడా నా దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అక్కడ ఏం జరిగినా చట్టం తన పని దాన్ని చూసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక అనంతబాబు లాగా, ఒక అవినాష్ రెడ్డి లాగా, లేకపోతే ఒక గోరంట్ల మాధవ్ లాగా, మరొక అంబటి రాంబాబు లాగా ఇలాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరు క్రిమినల్ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ అవ్వరు తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ప్రభుత్వాలు వెనకేసి రావడం అనేది ఉండదు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా అలాంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఈ కన్ను అని చెప్పి కంట్లో పొడిచేసుకోడు. అలా పొడుచుకోవడం వల్ల ఈవేళ పాపం 11 సీట్లకు పరిమితం అయిపోయాడు అని ఇలాంటి వాస్తవాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలండి. ముఖ్యంగా ఆ సాక్షి పేపర్, సాక్షి టీవీ అట్లా బ్యాన్ చేయాలండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా విషయం చెప్తాను. నేను ఒకే ఒకడని అప్పట్లో సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో రఘువరన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. రఘువరన్ అన్ని క్రిమినల్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ గారు వస్తారు. చాలా మంచి పనులు చేస్తాడు. చేసిన తర్వాత అతను దిగిపోతాడు. మళ్ళీ జనమందరూ మీరే ఉండాలి అని చెప్పి అతను కోరుకుంటారు. మళ్ళీ అతను ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలందరూ యాక్సెప్టెన్స్తో ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్జున్ ఏ మంచి పని చేయాలన్నా సరే రఘువరన్ అడ్డు పెడతా ఉంటాడు, అడ్డు తగులుతూ ఉంటాడు. కులాలు మొత్తాలు అంటూ ఆయనకి మంచి పనులు చేయకుండా ప్రతిదానికి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్జున్ పని చేస్తాడండి. నైస్గా బాబు రఘువరన్ రా చిన్న మాట మాట్లాడి పని ఉంది నీతో ఆఫీస్కి పిలుపుతాడు. ఆఫీస్కి వచ్చి అతను కూర్చుంటాడు. ఇక్కడేమో అర్జున్ కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఒక మాట అంటాడు, నేను లేపేద్దాం అనుకుంటాను అబ్బాయి, ఎందుకంటే నువ్వు ప్రజలకి ఏం మంచి జరగనివ్వట్లేదు, కాబట్టి ఈ రోజుతో నీ కథ ముగించేద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఏం మాడుతున్నావు, బయట అంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు నువ్వు నన్ను ఏం పెగ్గాలి అంటాడు. పెగ్గాలంటే గన్నోడు ఇలా తీసుకుని అతను ఇలా కాల్ చేసుకుంటాడు. ఫస్ట్ కాల్చుకున్న గన్ను ఇలా గీస్తే రఘువరన్ క్యాచ్ పట్టుకుంటాడు. క్యాచ్ పట్టుకుని నువ్వు నన్ను ఎలా గిరికిరా చూస్తావు ఏదో చెప్తాను, మొత్తం జనం కాల్చి పారుతాడు. అది సినిమా. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడిచే సొసైటీ కాబట్టి మనం ఏమైనా సంపద్దు. కానీ ఏదైనా ఇలాంటి తప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు యాక్షన్ ఇంకా కొంచెం స్పీడ్గా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే గుడ్లవల్లేరు ఘటన అలా జరిగింది, దాన్ని వెంటనే సాక్షి టీవీ, సాక్షి పేపర్ చూసారు అలాగే హైలైట్ చేస్తుందో, దాన్ని తెలుగుదేశం పార్టీకి అలా ఉద్దేశి తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేసేసి ఎలాగైనా సరే ఈ పార్టీని బదనాం చేయాలని వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారో, నేరం జరగకపోయినా అంత స్పీడ్గా ఉంటారు వాళ్ళు. ఇక్కడ నేరం జరిగినా మనం మేనమేషాలు లెక్కించకుండా ఎప్పుడైతే అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో పట జుట్లు ఎట్టుకుని నల్ల పట్టుకుని లోపల పడేది. పాడేసిన తర్వాత అమ్మాయి ఇచ్చిన ఆధారాలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి సమాజం అందరికీ చూపించాలి. ఎప్పుడైతే అలా మనం చేసామో ప్రజలకి స్పీడ్గా ఉందరనే ఆలోచన వస్తుందండి. కానీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం ఏంటంటే ఇది మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అనుకుంటారేమో.
మనం వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసేస్తే ఆ పార్టీ వాళ్ళు కాదు కాబట్టి మమ్మల్ని లోపలేస్తారు అనుకుంటారేమో అని చాలా మానవత్వంతో చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పక్కల, ఆయన ఎవరు పేరట్లేదు. ఆ రోజున వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్ గారి ఫ్యామిలీ అని తెలిసినా కూడా ఒక్క మాట బయటకు వెళ్ళలేదు పెద్ద మనిషి. ఒక్క ఆలోపన చేయలేదు, మీరే చంపేసుకున్నారు, మా దగ్గర ఆధారాలు నేను ఒక్క మాట అన్నాడండి ఆయన. చట్టం తను పంచాయతీ చేస్తుంది కదా, చూస్తుంది కదా, కంగారు పడతారేటి, ఇదే అన్నాడు తప్ప ఒక్క మాట అనలేదు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు చంపలేదని తెలుసు కూడా నారాసుర రక్త చరిత్రని సిగ్గు ఎగ్గు లేకుండా రాసి పారేశారు సాక్షి వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం కఠినంగా ఉండాలండి. వాళ్ళు అంత దారుణంగా అవుతున్నప్పుడు రాంగ్ రూట్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం ఇది పెంచాలంటే ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది టడటనే ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయినప్పుడు మాత్రం ఇలాంటి వాళ్ళందరికీ ఇన్స్టెంట్గా శిక్షలు పడతాయి. ప్రజలందరికీ కూడా తప్పు చేసిన శిక్ష పడుతుందనే నమ్మకం, ఈ రాష్ట్రంలో మేము ప్రశాంతంగా బతకాలం అనే నమ్మకం పెరుగుతుందండి. అంతేనండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.